అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం. పురాణ ఇతిహాసాల పట్టణాలను మనం ఒక్కసారి పరిశీలించి చూస్తే మన జీవితానికి అవసరమైన ఎన్నో అద్భుతమైన సత్యాలు మనకు గోచరిస్తాయి. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే లోక సంచారి అయిన నారద మహర్షికి మానవ జీవితంలోని కొన్ని గాఢమైన రహస్యాలను వివరించారు. వాటిలో అత్యంత ముఖ్యమైనది ఒక మనిషి జీవితంలో అదృష్టం అనే మహాయోగం ప్రవేశించే ముందు, ఆ భగవంతుని కృపా కటాక్షాలు పరిపూర్ణంగా లభించబోయే ముందు ఎలాంటి సంకేతాలు, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో చెప్పడం జరిగింది. ఇది కేవలం ఏదో ఊహించి చెప్పడం మాత్రం మాటలు కావు. ఇది సృష్టి యొక్క పరమాత్ముని వాక్కు. మన జ్యోతిష శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ 12 రాశుల్లో వృశ్చిక రాశి వారిది ఒక ప్రత్యేకమైన అత్యంత లోతైన స్థానం. మీ జాతక చక్రాన్ని, మీ రాశి యొక్క స్వభావాన్ని, ప్రస్తుతం సంచరిస్తున్న గ్రహాల యొక్క స్థితిని పరిగణలోకి తీసుకొని చూస్తే రాబోయే రోజులు మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించబోతున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. మీ జీవితంలో శుభగడియలు రాబోయే ముందు, మీరు ఊహించని విధంగా కోటీశ్వరులు కాబోయే ముందు, శ్రీకృష్ణుడు చెప్పిన కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు మీకు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. ఆ దైవిక సంకేతాలు ఏమిటో తెలుసుకునే ముందు సిద్ధంగా ఉండండి. ఆ భగవంతుని కృప మీపై పరిపూర్ణంగా వర్ణించబోతుందని చెప్పడానికి ఇవి కేవలం లక్షణాలు కావు. ఇవి దైవిక సంకేతాలు. మీరు పడిన కష్టాలకు, మీరు కార్చిన కన్నీళ్లకు, మీరు అనుభవించిన అవమానాలకు ఆ భగవంతుడు ఇవ్వబోతున్న అద్భుతమైన సమాధానం ఇది. శ్రీకృష్ణుడు చెప్పిన ఆ 9 మహత్తర లక్షణాలు ఏంటి? అవి ఈ వృశ్చిక రాశి వారిపైన మీలో ఇప్పటికే కనిపిస్తున్నాయా? ఒకవేళ ఉంటే వాటిని ఎలా గుర్తించాలి? ఆ 9 లక్షణాలలో ఏ ఒక్క లక్షణం మీలో కనిపించినా సరే మీ జీవితం సంపూర్ణంగా శాశ్వతంగా మారిపోతుందని మీరు గ్రహించాలి. ఇది కేవలం ఏదో జ్యోతిష శాస్త్రం చెప్పే మాటలుగా కొట్టిపారేయకండి. ఇది స్వయంగా శ్రీకృష్ణుడే మీకోసం, మీ ఉజ్వల భవిష్యత్తు కోసం వ్రాయబడిన ఒక అద్భుతమైన గీత. ఈ విశాలమైన ప్రపంచంలో కొన్ని క్షణాలు మనల్ని శాశ్వతంగా మార్చేస్తాయి. మన అస్తిత్వాన్ని పునర్నిర్మిస్తాయి. మన ఆత్మను జాగృతం చేస్తాయి. ఆ భగవంతుడు మీకోసం ఏదో అసాధారణమైనది సృష్టిస్తున్నాడు. మీ జీవితాన్ని మలుపు తిప్పే ఆ గొప్ప ప్రణాళికను అల్లుతున్నాడు. ఆ పరమ సత్యం మీకు పూర్తిగా తెలిసిన క్షణంలో ఇన్నాళ్ళుగా మీరు మీ గుండెల్లో దాచుకున్న బాధలన్నీ కరిగిపోయి మీ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు ఆగకుండా వస్తాయి. అవునండి, మీరు వింటున్నది అక్షరాల నిజం. మీరు ఎన్ని పనుల్లో నిమగ్నమై ఉన్నా, ఎంతటి మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే, ఒక పావుగంట సమయం మీకోసం మీరు కేటాయించుకోండి. మీ పనులన్నీ పక్కన పెట్టేయండి. ప్రశాంతంగా, ఏకాంతంగా ఒక చోట కూర్చొని మేము చెప్పబోయే ఈ విషయాలను మీ మనసు లోతుల్లోకి, మీ ఆత్మ పొరల్లోకి వెళ్ళేలా అత్యంత శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండెను తాకుతుంది. మీలో నూతనమైన ఆశను చిగురింపజేస్తుంది. మీ భవిష్యత్తుకు తిరుగులేని బంగారు బాటలు వేస్తుంది. ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం అత్యంత వివరంగా ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషిస్తూ తెలుసుకుందాం. కాబట్టి ఈ సమాచారాన్ని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు, అక్షరం వరకు కూడా పూర్తిగా ఏకాగ్రతతో మీ మనసును లగ్నం చేసి వినండి. అప్పుడే మేము మీకు ఏం చెప్పదలుచుకున్నామో, ఆ భగవంతుడు మీ జీవితంలో తీసుకురాబోయే ఆ అద్భుతమైన మార్పు ఏమిటో మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. అలాగే దయచేసి ఈ సమాచారానికి ఒక లైక్ చేసి మమ్మల్ని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి. భక్తితో జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. ఆ గోవిందుని నామస్మరణతో మనందరం ఏకమవుదాం. జ్యోతిష శాస్త్ర మహాసముద్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం, ఒక విలక్షణమైన స్వభావం ఉంటుంది. ఆ కోవలో వృశ్చిక రాశి వరకు ఒక అత్యంత విశిష్టమైన రహస్యమైన గుర్తింపు ఉంది. ఈ రాశి చక్రంలో 8వ స్థానంలో ఉండే వృశ్చిక రాశి మిగిలిన 11 రాశుల కంటే ఎంతో భిన్నమైనది, అత్యంత లోతైనది. వీరిని పూర్తిగా అర్థం చేసుకోవడం అనేది హిమాలయ పర్వతాన్ని అధిరోహించడం లాంటిది, ఒక మహాసముద్రం లోతును కనుక్కోవడం లాంటిది. కానీ ఒక్కసారి వీరిని అర్థం చేసుకుంటే, వీరి హృదయాన్ని గెలుచుకుంటే, అంతకంటే గొప్ప స్నేహితులు, అంతకంటే గొప్ప ఆత్మీయులు ఈ ప్రపంచంలో మీకు మరొకరు దొరకరు. వృశ్చిక రాశి వారు పుట్టినప్పటి నుంచి, చిన్నతనం నుంచి ఎన్నో ఊహించని కష్టాలు, అవమానాలను, నిందలను ఎదుర్కొన్నారు. వారి జీవితం ఎప్పుడూ పూల పాన్పులా అస్సలు ఉండదు. అది నిప్పుల మీద నడక లాంటిది. కానీ వారిలో ఉన్న గొప్ప గుణం, వారి జన్మ లక్షణం ఏంటంటే వాటిని చూసి కుంగిపోయి నిరాశతో మూలన కూర్చోరు. వారు ఎదుర్కొన్న ప్రతి కష్టాన్ని ఒక గుణపాఠంగా, ప్రతి అవమానాన్ని తమ ఎదుగుదలకు ఒక మెట్టుగా మార్చుకుని ముందుకు సాగుతారు. అయితే గడిచిన కొన్ని సంవత్సరాలు, ముఖ్యంగా ఆర్థిక పరంగా అత్యంత దారుణంగా నష్టపోయింది. మానసికంగా చితికిపోయింది. ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశి అని మనం చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. వీరు పడిన ఆర్థిక ఇబ్బందులు, వీరు అనుభవించిన మానసిక వేదన, వీరు ఎదుర్కొన్న నమ్మక ద్రోహాలు బహుశా మరి ఏ రాశి వారు పడి ఉండరు. ఆ నష్టాల నుంచి, ఆ గాయాల నుంచి, ఆ మానసిక క్షోభ నుంచి ఇంకా పూర్తిగా తేరుకోలేకపోయినప్పటికీ ఆ జ్ఞాపకాలతో సతమతం అవుతున్నారని మనం స్పష్టంగా గమనించవచ్చు.
వృశ్చిక రాశి వారు తాము చేసే ఏ పనిలోనైనా ఎంతో ఖచ్చితంగా, తెలివిగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. వీరిలో అపారమైన ప్రతిభ, అంతులేని పట్టుదల, కొండలను పిండి చేయగల సంకల్ప బలం ఉంటాయి. కానీ విధి వైపరీత్యం ఏమిటంటే మీకు ఇతరుల నుంచి సరైన మద్దతు, నిజాయితీ అయిన ప్రోత్సాహం దాదాపుగా లభించదు. మీకు కానీ కాస్త చేయుత, ఒక చిన్న నమ్మకమైన మాట దొరికితే చాలు, మీరు అవకాశాలను అద్భుతంగా అందుకొని ఆకాశమే హద్దుగా ఎదుగుతారు. కానీ ఆ మద్దతు లేకపోవడం వల్ల, మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం వలన మీరు తరచుగా తీవ్రమైన నిరాశకు, ఏకాంతానికి గురవుతూ ఉంటారు. ఈ రాశి వారి యొక్క చిహ్నం తేలు. తేలును ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే అది సాధారణంగా ఎంతో ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ నిశ్శబ్దంగా వెళ్ళిపోయినట్లు కనిపిస్తాయి. అనవసరంగా ఎవరి జోలికి వెళ్ళదు, లేనిపోని గొడవలు పెట్టుకోదు. కానీ దానికి ఆపద వస్తుందని తెలిసినప్పుడు, లేదా ఎవరైనా కావాలని దాన్ని రెచ్చగొట్టినప్పుడు తన ఆత్మరక్షణ కోసం తన కొండెంతో బలంగా, విషపూరితంగా కూడుతుంది. ఆ దెబ్బ చాలా కాలం గుర్తుండిపోతుంది. వృశ్చిక రాశి వారి మనస్తత్వం కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. వారు సాధారణంగా ఎవరి జోలికి వెళ్లరు. వివాదాలకు, అనవసరమైన రచ్చలకు, పనికి మాలిన వాదనలకు సాధ్యమైనంత దూరంగా ఉంటారు. తమ పని ఏదో తాము చేసుకుంటూ తమ లోకంలో తాము బ్రతుకుతారు. కానీ ఎవరైనా వారిని మోసం చేసినా, కించపరిచినా, లేదా వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినా అస్సలు సహించలేరు. వారి స్పందన చాలా తీవ్రంగా, ఊహించని విధంగా మెరుపు దాడిలా ఉంటుంది. వారికి జరిగిన అన్యాయాన్ని అంత తేలిగ్గా మర్చిపోయే వారు కాదు. మరియు సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా తమదైన శైలిలో అవతలి వారు జీవితంలో మర్చిపోలేని విధంగా స్పందిస్తారు. వృశ్చిక రాశి వారు ఒక జలతత్వ రాశి. నీటికి ఉన్న సహజ గుణం లోతుగా ఉండడం, నిరంతరం ప్రవహించడం మరియు భావోద్వేగాలను తనలో దాచుకోవడం. అందుకే వీరిపైన ఎంత ఎక్కువ కఠినంగా, ఎంత గంభీరంగా, ఎంత అహంకారిలాగా కనిపించినా వారి లోపల అంతులేని సముద్రం అంత భావోద్వేగాలు దాగి ఉంటాయి. ప్రేమ, ద్వేషం, ఆనందం, బాధ, కరుణ, కోపం ఇలాంటి ఏ భావోద్వేగాన్నైనా సరే వీరు చాలా తీవ్రంగా, బలంగా, సంపూర్ణంగా అనుభవిస్తారు. వారి ప్రేమ ఎంత లోతుగా, పవిత్రంగా ఉంటుందో వారి ద్వేషం కూడా అంతే లోతుగా, ప్రమాదకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారి అత్యంత ముఖ్యమైన లక్షణాలలో ఒకటి వారి రహస్య స్వభావం. వారు తమ మనసులోని అసలైన విషయాలను, తమ భయాలను, తమ ఆశలను, తమ బలహీనతలను అంత సులువుగా ఎవరితోనూ పంచుకోరు. వారి జీవితం ఎప్పటికీ ఒక తెరిచిన పుస్తకంలా ఉండదు. వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం దాదాపు అసాధ్యం. ఈ కారణంగానే వారిని చాలామంది అపార్థం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని అహంకారులుగా, గర్విష్ఠులుగా, పొగరుబోతులుగా ముద్ర వేస్తారు. వారు తమ భావాలను, బలహీనతలను బయట పెడితే ఇతరులు వాటిని అలుసుగా తీసుకుంటారేమో అని, తమను తాము గాయపరచుకోవడానికి ఆస్కారం ఇచ్చినట్లు అవుతుందని భయపడతారు. అందుకే తమ చుట్టూ ఒక అద్భుతమైన కోటను కట్టుకొని జీవిస్తారు. కేవలం తాము ప్రాణం కంటే ఎక్కువగా 100% గుడ్డిగా నమ్మిన అతి కొంతమందిని మాత్రమే ఆ గోడ లోపలికి అనుమతిస్తారు. వీరు నిజాయితీగా, నిక్కచ్చిగా ఉన్నట్లు ఉంటారు. మాట్లాడే వారిని ఇష్టపడతారు. నమ్మక ద్రోహాన్ని, వెన్నుపోటును అస్సలు సహించలేరు. వృశ్చిక రాశివారు ఈ ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన స్నేహితులుగా ఉంటారు. ఒకసారి మిమ్మల్ని స్నేహితుడిగా అంగీకరిస్తే మీకోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనుకాడరు. తమ స్నేహితులకు ఒక చిన్న కష్టం వస్తే ఈ ప్రపంచంనైనా సరే పోరాడడానికి సిద్ధంగా ఉంటారు. వారి స్నేహం చాలా లోతైనది, బరువైనది మరియు శాశ్వతమైనది. అయితే వీరి స్నేహాన్ని పొందడం, వీరి నమ్మకాన్ని చేరుకోవడం అంత సులభమైన విషయం కాదు. వారు ఎవరినైనా స్నేహితుడిగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా, అన్ని పరీక్షలకు గురి చేస్తారు. వారి నిజాయితీని, వారి నమ్మకాన్ని, వారి గుణగణాలను పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వారిని తమ అంతరంగిక వలయంలోకి, తమ జీవితంలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు. ఒకసారి వీరి స్నేహితులు అయితే మీకు జీవితాంతం ఒక నమ్మకమైన తోడు, ఒక కవచం దొరికినట్లే. వారు ఎంత మంచి స్నేహితులో అంత ప్రమాదకరమైన శత్రువులు కూడా. ఎవరైనా వారికి ద్రోహం చేస్తే, వారి నమ్మకాన్ని వమ్ము చేస్తే ఆ విషయాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు. పగబట్టే గుణం వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. తమకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోవడానికి సరైన సమయం కోసం ఎంతో ఓపికగా ఎదురు చూస్తారు. వారిని గాయపరిచిన వారిని క్షమించడం దాదాపు అసాధ్యం. ఆ గాయం వారి మనసులో ఎప్పటికీ ఒక మాయని మచ్చలా, ఒక నిప్పు కణికలా రగులుతూనే ఉంటుంది. అందుకే వీరితో శత్రుత్వం పెట్టుకోవడం అంటే నిప్పులతో చెలగాటం ఆడటం లాంటిదని, నిద్రిస్తున్న సింహాన్ని నిద్ర లేపటం లాంటిదని అనుభవజ్ఞులు చెప్తారు. పోరాట పటిమ వృశ్చిక రాశి వారి రక్తంలోనే ఉంటుంది. అది వారి జన్మ లక్షణం. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాన్ని, ఎలాంటి సవాళ్ళనైనా ఎంతో ధైర్యంగా, మక్కువ, దీక్షతో ఎదుర్కొంటారు. ఓటమిని అంత సులభంగా అంగీకరించే మనస్తత్వం కాదు వీరిది. ఒకవేళ ఒకసారి ఓడిపోయినా కుంగిపోకుండా మళ్ళీ రెట్టింపు బలంతో, మరింత పట్టుదలతో ప్రయత్నించి విజయం సాధించే వరకు విశ్రమిస్తారు. వీరి అంకిత భావం, పట్టుదల చూసి ఇతరులు ఆశ్చర్యపోతారు. తమ లక్ష్య సాధన కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. ఎన్ని అవమానాలైనా దిగమింగుతారు. ప్రేమ
సంబంధాల విషయంలో వృశ్చిక రాశి వారు చాలా తీవ్రంగా, సున్నితంగా మరియు అంకిత భావంతో ఉంటారు. వారు ప్రేమించిన వారిని తమ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారి ప్రేమలో స్వచ్ఛత కానీ, లోతు, పవిత్రత, త్యాగంగా ఉంటాయి. కానీ అదే సమయంలో వారిలో అసూయ, తమవారేననే భావన అంటే పొసెసివ్నెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. తమ భాగస్వామి నుండి కూడా సంపూర్ణమైన నిజాయితీని, 100% నమ్మకాన్ని ఆశిస్తారు. బంధంలో చిన్న అనుమానం వచ్చినా లేదా చిన్న అబద్ధం చెప్పినా తట్టుకోలేరు. వారి ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుందో అనుమానం వస్తే వారి ప్రవర్తన కూడా అంతే తీవ్రంగా మారుతుంది. అందుకే వీరిలో ప్రేమ లేదా వైవాహిక బంధంలో ఉన్నవారు చాలా ఓపికగా, నిజాయితీగా, పారదర్శకంగా ఉండాలి. వీరి నమ్మకాన్ని ఒక్కసారి కోల్పోతే దాన్ని మళ్ళీ పొందడం దాదాపు అసాధ్యం. ఇన్ని అద్భుతమైన లక్షణాలు, ఇంతటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వృశ్చిక రాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో వర్ణనాతీతమైన ఇబ్బందులు, చెప్పలేని బాధలు పడుతున్నారు. మీ బాధలను పంచుకోవడానికి, మీ కన్నీళ్లను తుడుచుకోవడానికి, తుడవడానికి ఒక్కరు లేరనే భావన మిమ్మల్ని మానసికంగా కుదించేస్తుంది. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని ఒక గందరగోళ పరిస్థితిలో మీరు చిక్కుకుపోయారు. మీరు ఎంతగానో నమ్మిన వాళ్ళే, మీరంటే ప్రాణం అనుకున్న వాళ్ళే మీకు వెన్నుపోటు పొడిచి సందర్భాలు మీ జీవితంలో ఎన్నో ఉన్నాయి. ప్రాణ స్నేహితులుగా, తోబుట్టిన వారిగా భావించిన వాళ్ళు మీ బలహీనతను అలుసుగా తీసుకొని మిమ్మల్ని దారుణంగా మోసం చేసినప్పుడు మీ గుండె వేల ముక్కలై ఉంటుంది. మీరు డబ్బు కంటే ఎక్కువగా మానవ సంబంధాలను, నమ్మకాన్ని విలువ ఇస్తారు. ఆ నమ్మకమే పునాదులతో సహా దెబ్బతిన్నప్పుడు మీరు తట్టుకోలేరు. ఆ గాయం మీ మనసులో ఎప్పటికీ ఒక మాయని మచ్చలా, ఒక తీరని వేదనలా ఉండిపోతుంది. కుటుంబ జీవితంలో కూడా మీరు చాలా సవాళ్లను, అపార్థాలను ఎదుర్కొన్నారు. మీ మనసులోని ప్రేమను, ఆప్యాయతను అందమైన మాటల్లో వ్యక్తపరచడం మీకు అంతగా చేత కాదు. మీ ప్రేమంతా చేతుల్లోనే కనిపిస్తుంది. మీది మౌన ప్రేమ. కుటుంబం కోసం రేయింబవళ్లు కష్టపడతారు. వారి భవిష్యత్తు కోసం, వారి సంతోషం కోసం మీ సుఖాలను, మీ సంతోషాలను కూడా త్యాగం చేస్తారు. కానీ మీ తపన, ఈ బాధ్యతాయుతమైన ప్రవర్తన చాలాసార్లు ఇంట్లో వాళ్లకు సరిగ్గా అర్థం కాదు. మీ తీవ్రమైన స్వభావం, ముక్కుసూటితనం, నిజాయితీ వాళ్లకు కోపంగా, అహంకారంగా, మొండితనంగా కనిపిస్తుంది. మీరు ఏదైనా విషయాన్ని లోతుగా విశ్లేషించి అందులోని మంచి చెడులను విడమర్చి రాబోయే ప్రమాదాన్ని ముందుగానే ఊహించి చెబితే మీరు ప్రతిదానికి తప్పులు పడుతున్నారని, నెగిటివ్గా ఆలోచిస్తున్నారని మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. ఈ అపార్థాల వల్ల, ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా జీవిత భాగస్వామితో, తల్లిదండ్రులతో, పిల్లలతో తీవ్రమైన మనస్పర్ధలు వచ్చి ఉంటాయి. మీరు చెప్పేది ఒకటి, వాళ్ళు అర్థం చేసుకునేది మరొకటి. ఈ కారణంగా మీరు మీ ఇంట్లోనే ఒంటరి అయిపోయి సందర్భాలు చాలానే ఉన్నాయి. అందరి మధ్యలో ఉన్న ఎవరితోనూ మీ మనసులోని అసలైన బాధను పంచుకోలేక మీలో మీరే సతమతమయ్యారు, కుమిలిపోయారు. మీ కన్నీళ్లను మీరే తుడుచుకున్నారు. మీ గాయాలకు మీరే మందు రాసుకున్నారు. అందరి బాగోగులు చూసుకునే మీకు మీ బాగోగులు చూసుకోవడానికి ఎవరూ లేరనే బాధ మిమ్మల్ని మరింతగా కుంగదీసింది. ఇక ఈ ఆర్థిక విషయాలకు వస్తే గడించిన కాలం ఒక పీడకలలా గడిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. డబ్బు చేతిలో నిలవని పరిస్థితులు వచ్చినా, డబ్బు వచ్చినట్టే నీళ్ళలా వచ్చి ఖర్చయిపోయి, అనారోగ్య సమస్యలకో, కుటుంబ అవసరాలకో, శుభకార్యాలకో, ఊహించని ఖర్చులకో డబ్బు మొత్తం ఖర్చయిపోయేది. మీరు ఎంత పొదుపు చేద్దామనుకున్నా, ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్న పరిస్థితులు మిమ్మల్ని బలవంతంగా ఖర్చు పెట్టేలా చేసేవి. వ్యాపారంలో ఉన్న వారికి నమ్మిన భాగస్వాములే మోసం చేయడం, రావాల్సిన డబ్బు సరైన సమయానికి అందకపోవడం, పెట్టిన పెట్టుబడులు ఊహించిన విధంగా నష్టపోవడం వంటివి జరుగుతాయి. ఉద్యోగస్తులకు కూడా పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. మీరు పడిన కష్టానికి, మీ అంకిత భావానికి సరైన గుర్తింపు రాకపోగా మీ మీద లేనిపోని నిందలు పడడం, ఆఫీసులో రాజకీయాలకు బలి కావడం, రావాల్సిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఆఖరి నిమిషంలో చేజారిపోవటం వంటివి జరిగాయి. మీ సామర్థ్యం మీద మీకేం అనుమానం వచ్చేంతగా పరిస్థితులు మిమ్మల్ని మానసికంగా పరీక్షించాయి. అప్పుల భారం పెరిగిపోయి, రాత్రులు నిద్ర కూడా సరిగ్గా పట్టని రోజులు ఎన్నో గడిచిపోయాయి. ఒక చిన్న అవసరం కోసం కూడా కొంతమంది ఈ రాశివారు ఇతరుల ముందు చేచాపాల్సిన పరిస్థితిని అనుభవించి ఉంటారు. మీ ఆత్మాభిమానం తీవ్రంగా దెబ్బతిన్నా ఆ క్షణాన మిమ్మల్ని ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ఈ మోసాలు, ఈ కుటుంబ సమస్యలు, ఆ ఆర్థిక ఇబ్బందులు అన్నీ కలిసి మీ ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయి. ఈ వృశ్చిక రాశి వారికి సహజంగానే భావోద్వేగాలను లోపలే దాచుకునే అలవాటు ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే 100% కరెక్ట్ అని చెప్పి కామెంట్ చేయండి. మీరు మీ బాధను, మీ కోపాన్ని, మీ నిరాశను బయటకు కనబడనియ్యరు. పైకి ఎంతో ధైర్యంగా, గంభీరంగా ఏమీ జరగట్లేదు అని కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఆ భావోద్వేగాలన్నీ కూడా ఒక సుడిగుండంలో, ఒక అగ్నిపర్వతంలా తిరుగుతూ ఉంటాయి. అణిచివేత కారణంగా మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడికి, ఆందోళనకు, నిద్రలేమి వంటి సమస్యలతో విపరీతమైనగా బాధపడుతూ ఉంటారు.
కొన్నిసార్లు అర్ధరాత్రి హఠాత్తుగా మెలకువ వచ్చి గంటల తరబడి ఆలోచనలో మంచం మీద దొర్లటం, భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఈ కష్టాల నుంచి ఎప్పుడు బయటపడతామో అనే భయంతో గుండె వేగంగా కొట్టుకోవడం వంటి అనుభవించారు. ఈ మానసిక ఒత్తిడి మీ శారీరక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు, కడుపులో మంట, విపరీతమైన తలనొప్పి, నరాల బలహీనత, రక్తపోటు వంటివి మిమ్మల్ని తరచుగా ఇబ్బంది పెట్టాయి. అయినా సరే మీరు మీ ఆరోగ్యం గురించి ఏమాత్రం పట్టించుకోకుండా కుటుంబం కోసం, పనుల కోసం పరుగులు తీస్తూనే ఉన్నారు. మీ నొప్పిని ఎవరితోనూ పంచుకోలేదు. ఎందుకంటే మీరు ఇతరుల ముందు బలహీనంగా కనిపించడం మీకు అస్సలు ఇష్టం ఉండదు. అయితే ఇప్పుడు మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని పరీక్షలు మీకు ఎందుకు వచ్చాయి? మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు వ్యర్థం కాలేదు. అది మీలోని కర్మ మలినాలను కడిగేసింది. మీరు పడిన ప్రతి బాధ మీ ఆత్మను, అంతఃకరణ శుద్ధి చేసింది. కాబట్టి మీరు గతాన్ని తలుచుకొని బాధపడడం ఇక ఆపండి. ఇక అసలైన విషయానికి వద్దాం. పురాణ శాస్త్రాల ప్రకారం సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం తలుపు తట్టే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో నారద మహర్షికి వివరించాడు. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వారి జీవితంలో శుభ గడియలు రాబోయే ముందు, వారు ఊహించని విధంగా కోటీశ్వరులు కాబోయే ముందు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు వారికి స్పష్టంగా కనిపిస్తాయి. ఆ భగవంతుని కృప మీపై పరిపూర్ణంగా వర్షించబోతుందని చెప్పడానికి ఇవి సంకేతాలు. అలాగే శ్రీకృష్ణ మహాభారతంలో కూడా ఆ వ్యక్తికి 9 లక్షణాలు ఉంటే అతను సర్వశ్రేష్ఠుడు, దైవాంశ సంభూతుడని చెప్తాడు. సాధారణంగా ఆ 9 లక్షణాలు సాధారణంగా మానవులలో ఉండవు. ఆ లక్షణాలు ఆ వ్యక్తిలో పుట్టుకతోనే వస్తాయి. వయస్సు పెరిగే కొద్దీ ఆ లక్షణాలతో సంసారంలో ఉంటూనే కీర్తిని, గౌరవాన్ని గడిస్తాయి. అలా ప్రత్యేక లక్షణాలు కలిగిన మానవులు జన్మించడానికి కూడా ఒక ప్రత్యేక కారణం అంటూ ఉంటుంది. నిజానికి మానవుడిగా జన్మించడం అనేది అంత తేలికైన విషయం కాదు. 84 లక్షల జీవరాశులను ఉన్న ఈ సృష్టిలో మానవ జన్మ అత్యంతమైనది, అత్యంత ఉత్తమమైనది, ఎంతో పవిత్రమైనది. మానవ రూపంలో చేసే సత్కార్యాలు, సాధించే ఆధ్యాత్మిక ఉన్నతి వేరే ఏ ప్రాణి రూపంలోనూ చేయలేము అనే సాధ్యం కూడా కాదు. మానవ జన్మను ప్రసాదించినందుకు ఆ భగవంతునికి ఎప్పుడూ కూడా రుణపడి ఉండాలి. ప్రతి శ్వాసలోనూ ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ ఉండాలి. ఉత్తమమైన మానవ జన్మ దొరికితే అంటే అంతకన్నా అదృష్టం ఏమీ ఉండదు. కానీ కొంతమంది ఈ మానవ శరీరాన్ని ధరించి జంతువుల కన్నా హీనంగా, వికృతంగా ప్రవర్తిస్తారు. భగవంతుని కృప ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళు చాలా ఎదురయ్యే ప్రతి కష్టంలోనూ అడుగడుగునా ఆ పరమేశ్వరుడు దారి చూపిస్తాడు. నిజమైన మార్గాన్ని, సత్యమైన మార్గాన్ని చూపించి ఆ మార్గంలోనే వారిని నడిపిస్తాడు. అయితే అలాంటి దివ్య లక్షణం కోసం కేవలం కొంతమందిని మాత్రమే ఆ భగవంతుడు ఎన్నుకొని వారికి విముక్తిని ప్రసాదిస్తాడు. ఎటువంటి సమస్య వచ్చినా, కష్టం వచ్చినా నిలదొక్కుని ఆ భగవంతుని కృప వలన అన్నింటినీ దాటుకొని వెళ్ళగలరు. వాళ్ళు ఇతరులకు కూడా ధర్మమైన మార్గాన్ని, సత్యమైన మార్గాన్ని చూపిస్తారు. తమని అనుసరించేలా చేసుకుంటారు. భక్తి అనే అమృతంతో పొంగిపోయిన అతని జీవితంలో పేరు, కీర్తి, హోదా, భావోద్వేగాలు ప్రవాహం నిరంతరం ప్రవహిస్తుంది. కారణం ఏమిటంటే అలాంటి వ్యక్తులు ఈ ప్రపంచంలోని ప్రకృతి పట్ల, ప్రతి జీవి పట్ల సహజమైన, నిస్వార్థమైన ప్రేమను కలిగి ఉంటారు. అయితే ఎవరిలోనైనా అటువంటి దైవిక శక్తి ఉంది అని మీరు ఎలా గమనిస్తారు? ఇప్పుడు ఆ 9 లక్షణాలను వివరంగా తెలుసుకుందాం. మొదటి లక్షణం, తన దైనందిన కార్యక్రమాలు అన్నీ ముగిసిన తర్వాత రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఏ వ్యక్తి అయితే ఈశ్వర ప్రార్థన, నామస్మరణతో రోజును ముగుస్తాడు అలాంటి వ్యక్తి శ్రేష్ఠుడని శ్రీకృష్ణుడు చెప్పాడు. నిజానికి అటువంటి వ్యక్తుల చుట్టూ ఒక అనిర్వచనీయమైన ఒక శక్తి వలయం ఉంటుంది. అది కేవలం ఈశ్వరుని కృప వల్ల మాత్రమే వస్తుంది. సుఖ దుఃఖాలలోనూ, కష్ట నష్టాలలోనూ అన్నింటిలోనూ ఆ శివుని లీలలు చూడడం చాలా ఉత్తమమైన లక్షణం. కష్టం వచ్చినప్పుడు భగవంతుని నిందించకుండా ఏ పరిస్థితి వచ్చినా ఆ భగవంతుడు చూసుకుంటాడు. అంతా ఆయనకే అర్పణమని సంపూర్ణంగా ఆయన మీద భారం వేసేసి అత్యంత ఉత్తమమైన వ్యక్తి అవుతాడు. ఆ వ్యక్తి ప్రజాదరణకు దూరంగా నిశ్శబ్దంగా తన సాధన తాను చేసుకుంటాడు. తను అహంకారం నుండి పూర్తిగా విముక్తి పొందుతాడు. కాబట్టి అతడు ఎప్పుడూ కూడా ఇతరుల దృష్టిని తమ వైపు ఆకర్షించడానికి ప్రయత్నించడు. వృశ్చిక రాశి వారిలో ఈ లక్షణం బలంగా ఉంటుంది. వారి లోతైన స్వభావం, తీవ్రమైన భావోద్వేగాలు వారిలోని దైవం వైపు సులభంగా నడిపిస్తాయి. రెండవ లక్షణం, ఇతరుల మీద అపవాదాలు వేయకుండా, నిందలు వేయకుండా ఉండేవాడు. ఈ రోజుల్లో మనుషులు తాము చేసిన ఏదైనా తప్పు జరిగితే దాన్ని వెంటనే ఇతరుల మీద నెట్టేసి తాము మాత్రం తప్పించుకుంటున్నారు. అలా అసలు ఉండకూడదు. ఒకవేళ తమ వలన తెలియక తప్పు జరిగినా ఇతరుల మీద ఆ నిందను మోపకుండా ఆ తప్పుకు తామే బాధ్యుడనని ఒప్పుకొని దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించేవాడు సర్వశ్రేష్ఠుడు. ఇతరుల గురించి ఎప్పుడూ కూడా చెడుగా మాట్లాడకూడదు. ఇతరులతో ఎన్ని చెడు లక్షణాలు ఉన్నా
వారిలోని ఒక మంచి లక్షణాన్ని గుర్తించి దాన్ని ప్రోత్సహించాలి. అలాంటి వారు ఇతరులను వారి జీవితపు అంతిమ లక్ష్యం వైపు తీసుకెళ్లడంలో సహాయం చేస్తారు. వారికి సరైన మార్గాన్ని చూపుతారు. అతను భౌతిక జీవితానికి అవసరమైన కొన్ని నియమాలు, పద్ధతులను బోధించగలడు. కానీ అతను వాటిని అనుసరించమని ఎవరినీ బలవంతం చేయడు. ఇది రెండవ దివ్య లక్షణం. వృశ్చిక రాశివారు తమ తప్పును ఒప్పుకోవడానికి వెనకాడరు. ఎందుకంటే వారిది నిజాయితీ గల మనస్తత్వం. మూడవ లక్షణం, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా తాను అనుకున్న సత్కార్యాన్ని ఆ ఈశ్వరుని కృప వల్ల పూర్తి చేయగలను అని బలంగా నమ్మేవాడు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎటువంటి పరిస్థితికి తలవంచకుండా తప్పకుండా తాను అనుకున్న కార్యక్రమాన్ని పూర్తి చేసి చూపించగల సంకల్పం, శక్తి ఎవరికైతే ఉంటుందో అతను దైవ సమానుడు. ఇతరులు ఎన్ని విధాలుగా నిరుత్సాహపరిచినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎంత వెనక్కి లాగినా వాటన్నింటినీ అధిగమించి సింహంలా ముందుకు వెళ్ళగలిగిన వ్యక్తి, ఆ వ్యక్తులపై భగవంతుని కృప పరిపూర్ణంగా ఉంటుందని శ్రీకృష్ణుడు చెప్తాడు. వృశ్చిక రాశి వారి పట్టుదల, పోరాట పటిమకు ఈ లక్షణం అద్దం పడుతుంది. వారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. నాలుగవ లక్షణం, ఎప్పుడు కూడా పుణ్య కార్యాలలో తమ సమయాన్ని, సంపదను గడుపుతూ ఉండడం. అవసరమైన వారికి, ఆపదలో ఉన్నవారికి తను చేయగలిగినంత సహాయం చేయటం. పేదవారికి తన తాహత్తుకు తగ్గట్టుగా కష్టాల్లో ఉన్నవారికి సహాయపడుతూ ఎల్లప్పుడూ వారిని హేళన చేయకుండా, కించపరచకుండా ఉండడం. ఇతరుల పేదరికాన్ని చూసి వారిని అవమానించకుండా అందరితో సహాయం చేస్తూ ఇతరులకు కూడా సహాయం చేసేలా ప్రేరేపించడం అనేది చాలా గొప్ప విషయం. అందరిలోనూ ఈ లక్షణం కనిపించవు. కేవలం ఈశ్వరుని కృప వల్ల జగమంతా ఈశ్వర మహిమే అని భావించే వారిలో మాత్రమే ఇటువంటి కరుణామయ లక్షణం కనిపిస్తుంది. షరతు లేని ప్రేమ ఆ వ్యక్తి యొక్క ప్రాథమిక గుర్తు. అతను ఇతరులను అంచనా వేయడు, విమర్శించడు. తాను సహాయం చేయడం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా తమ చేతనైనంత సహాయం చేసేలా ముందుకు నడిపించేవాడే శ్రేష్ఠుడు. వృశ్చిక రాశి వారిపైకి కఠినంగా కనిపించిన వారి హృదయం కరుణతో నిండి ఉంటుంది. ఐదవ లక్షణం, ఇతరులకు ఏమాత్రం నష్టం కలిగించకుండా తాము పని తాము చేసుకొని బ్రతకడం. ఇతరుల ధనాన్ని ఆశించడం లేదా ఒకరికి వచ్చిన కీర్తిని చూసి అది తన వల్లే అని వచ్చిందని గర్వపడుతూ ఉండకుండా, ఎవరికి ఎటువంటి నష్టం కలిగించకుండా తన ధర్మాన్ని, తన గుణాన్ని కాపాడుకోగలిగి, అలాగే ఇతరుల మీద ఆధారపడకుండా సర్వశక్తితో జీవించాలి. భవిష్యత్తులో ఏదైనా చెడు జరగబోతుంది అంటే దాన్ని ముందుగానే గ్రహించగలిగే శక్తి ఏ వ్యక్తికి అయితే ఉంటుందో అతని మీద భగవంతుని కృప ఉంటుందని అర్థం చేసుకోవాలి. మంచి జరిగినా చెడు జరిగినా వారికి ముందే ఏదో ఒక రూపంలో తెలిసిపోతుంది. వారి మనసు ఆ కారణంగా అల్లకల్లోలం అయిపోతుంది. ఏదో పెద్ద ఆపద సంభవించబోతుందని ముందే గ్రహించి తమ వారిని హెచ్చరిస్తారు. జలతత్వ రాశి అయిన వృశ్చిక రాశి వారికి ఈ అంతర్దృష్టి చాలా బలంగా ఉంటుంది. భగవంతుని కృప ఉన్న వాళ్ళే ఇలాంటి అనుభూతిని చెందుతారు. ఆరవ లక్షణం, శ్రేష్ఠుడని చెప్పబడే ఆ వ్యక్తి యొక్క అత్యంత అసాధారణమైన, ప్రశంసనీయమైన సద్గుణం ఏమిటంటే అతను తనను తాను ఎప్పటికీ ఒక గురువుగా, గొప్పవాడిగా భావించుకోడు. అత్యంత వినయపూర్వకంగా ఉంటాడు. అలాంటి వ్యక్తి తాను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని, తాను ఈ విశ్వంలో ఒక అణువంతటి వాడినని నమ్ముతాడు. ఎవరైనా తనను గురువు అని పిలవడానికి వెనకాడుతారు. ఆధ్యాత్మిక, దైవిక చర్యలు చేస్తున్నప్పుడు ఇది నేను కాదు, నాలో నివసించే ఆ దేవుడే ప్రతిదీ సాధిస్తున్నాడు, నేను కేవలం ఒక మధ్యవర్తిని మాత్రమే అని భావిస్తాడు. ఈ నిగర్వ స్వభావం వారిని ఉన్నత శిఖరాలను చేరుస్తుంది. ఏడవ లక్షణం, సర్వశ్రేష్ఠుడని చెప్పబడే ఆ వ్యక్తికి కొన్ని దైవిక మరియు అతీంద్రియ శక్తులు ఉన్నప్పటికీ అతను వాటిని తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కానీ, ప్రచారం కోసం కానీ ఎన్నడూ ఉపయోగించడు. అవి కేవలం ఇతరుల మంచి కోసం, లోక కళ్యాణం కోసం మాత్రమే ఉపయోగిస్తాడు. అతను ఎప్పుడూ కూడా ఎవరిని ఆదేశించడు, ఇలా చేయి అని ఆజ్ఞాపించడు. కేవలం ప్రేమతో ఒక సలహా మాత్రమే ఇస్తాడు. అతను ఎప్పుడూ కూడా ప్రజలతో భయాన్ని సృష్టించడు, కానీ వారిలో ప్రేమను మరియు ధైర్యాన్ని మాత్రమే నింపుతాడు. అతను ఎప్పుడు ఎవరిని అసహించుకోడు, బదులుగా వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడంలో సహాయకారిగా ఉంటాడు. ఎనిమిదవ లక్షణం, శ్రేష్ఠుడని చెప్పబడే ఆ వ్యక్తి చుట్టూ ఎప్పుడూ కూడా ఒక పరిమళభరితమైన సువాసన వ్యాపించి ఉంటుంది. మాటల్లో చెప్పలేని ఒక దివ్యమైన సుగంధం వారి చుట్టూ వెదజల్లుతూ ఉంటుంది. అగరబత్తి వెలిగించినప్పుడు చందనం చల్లినట్టు, కర్పూరం వెలిగించినట్లు లేదా తాజా పూల పరిమళం ఉన్నట్లు అలా కొన్ని పవిత్రమైన సువాసనలు వారి చుట్టూ ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. ఇది వారి శరీర స్వచ్ఛత మరియు ఆత్మ యొక్క పవిత్రతకు నిదర్శనం. ఈ ఈశ్వరుని కృప ఉంటేనే వారి చుట్టూ ఇటువంటి దివ్యమైన శక్తి వలయం, సుగంధ పరిమళం ఉంటాయి. తొమ్మిదవ లక్షణం, మన సనాతన శాస్త్రంలో బ్రహ్మ ముహూర్తానికి ఎంతో ప్రాముఖ్యత, ఆవశ్యకత ఉంది. దానిని దేవతలు ఈ భూమిపైన సంచరించే సమయం అని కూడా అంటూ ఉంటారు. అది దేవతల సమయం. ఆ సమయంలో మనసు అత్యంత ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిదీ కూడా, ప్రకృతి కూడా చాలా శాంత స్వభావం కలిగి ఉంటుంది. అటువంటి పవిత్రమైన సమయంలో నిద్ర లేవడం చాలా ఉత్తమమైన లక్షణం.
మనలో చాలామందికి బ్రహ్మముహూర్తం తర్వాత నిద్రలేవటం అలవాటు, కానీ ఎవరైతే బ్రహ్మముహూర్తంలో అంటే సుమారు ఉదయం 4 గంటల నుండి 5:30 గంటల మధ్య మేల్కొని వారి దైనందిన కార్యక్రమాలను ఉపక్రమిస్తారో వారిలో ఒక దృఢమైన దైవిక శక్తి ఉంటుంది. వారు శాంత స్వభావులుగా ఉంటారు. అనవసరంగా ఒకరితో వాదులాడడానికి లేదా తగువులు పెట్టుకోవడానికి ఎప్పుడూ కూడా ఇష్టపడరు. ప్రతిరోజు ఎవరైతే బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తారో వారి మీద భగవంతుని కృప తప్పకుండా ఉంటుంది. వాళ్ళు అనుకున్న సత్కార్యాలు అన్నీ సఫలమవుతాయి. మనస్సు ప్రశాంతంగా ఉంచుకునే మార్గంలో ఇది కూడా ఒకటి. బ్రహ్మముహూర్తంలో ఎటువంటి కార్యాన్ని తలపెట్టినా అవి ఖచ్చితంగా సత్ఫలితాలను ఇస్తాయి. దేవతలందరూ కూడా ఆ వ్యక్తికి తోడుగా ఉంటారు. అందుకే మన శాస్త్రంలో ఎటువంటి యోగమైన, హోమమైన, పూజ అయినా, ముఖ్యంగా కార్యక్రమమైన బ్రహ్మముహూర్తంలో చేయమని పండితులు సలహాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి మీకు బ్రహ్మముహూర్తంలో ఏ సమయంలో మెలకువ వస్తుందో కామెంట్ చేయండి. ఆ సమయంలో ప్రతిరోజు నిద్రలేచి తమ కార్యక్రమాలను మొదలుపెట్టేవారు సర్వశ్రేష్ఠుడు. అటువంటి వారి మనస్సు, మస్తిష్కం ఎప్పుడూ ప్రశాంతంగా, చురుగ్గా ఉంటుంది. సత్యాన్ని, సదాచారాలను మాత్రమే వాళ్ళు పాటిస్తారు. ఈశ్వరుని చరణాల్లో ఎందే పరమానందాన్ని పొందే వ్యక్తులు సర్వశ్రేష్ఠులు. అలాగే ఇతరులను మోసం చేయకుండా తన పని తాను చేసుకుంటాడు. తన కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించేవాడు శ్రేష్ఠుడని చెప్పబడింది. మగవాళ్ళు అయితే తమ భార్యను తప్ప పరాయి స్త్రీలను కన్నెత్తి కూడా చూడనివాడు. వారిని తల్లిగా, సహోదరిగా భావించేవాడు శ్రేష్ఠుడు. అలాగే ఆడవారైతే తమ భర్తను తప్ప ఇతర మగవారి గురించి ఆలోచించని వాళ్ళు. తమ భర్త కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఇతరులను మాటలతో బాధ పెట్టకుండా అందరినీ ప్రేమతో ఆదరించేవారు గృహలక్ష్ములుగా చెప్పబడతారు. ఇటువంటి వారు ఉన్న కుటుంబంలో సుఖ సంతోషాలకు, సిరి సంపదలకు లోటు ఉండదు. వారి వల్ల ఆ కుటుంబం కూడా ఉన్నత స్థితిలోకి వెళ్తుంది. లక్ష్మీ యోగం ఆ కుటుంబం పట్ల ఎప్పుడు కూడా ఉంటుంది. ఈ ఈశ్వరుడు కూడా వారికి ఎప్పుడు కూడా తోడుగా నీడగా ఉంటాడు. ఈ చెప్పిన లక్షణాలు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అలవర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. పుట్టుకతోనే కొన్ని లక్షణాలు వచ్చినా పెరిగి పెద్దవుతున్న కొద్దీ కొన్ని సద్గుణాలు పట్టుదలతో అలవాటు చేసుకోవాలి. అది ఉత్తమ పురుషుల లక్షణం. మిత్రులారా, మీలో ఎంతమందికి ఈ చెప్పిన లక్షణాలు ఏవైనా ఉన్నాయో, అలాగే ఎవరైతే బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తారో వారు దయచేసి కామెంట్ చేయండి. అర్థమైంది కదండి వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోతున్న అసలు సిసలైన అద్భుతం ఏంటో. ఈ మార్పులు కేవలం డబ్బుకు, ఆస్తులకు సంబంధించింది కాదు. ఇది మీ ఆత్మ యొక్క పరివర్తన, మీలో నిదానంగా ఉన్న దైవాన్ని మేల్కొల్పే ఒక గొప్ప ప్రక్రియ. ఈ వీడియో చెప్పిన విషయాలు మీకు మనసుకు నచ్చితే, మీకు హృదయానికి తాకితే దయచేసి ఒక చిన్న లైక్ చేసి మీ మద్దతు మాకు తెలియచేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల వీడియో మరికొంతమంది మీలాంటి వృశ్చిక రాశి మిత్రులకు చేరుకుంటుంది. వారు కూడా అద్భుతమైన నిజాన్ని తెలుసుకొని మీరు పడుతున్న నిరాశ, నిస్పృహల నుంచి బయటపడి వారి జీవితాన్ని కూడా మార్చుకోవడానికి మీరొక కారణమవుతారు. ఒకరికి మంచి చేయడం వల్ల మనకు అంతకు మించిన మంచి జరుగుతుంది అనేది దైవ నియమం. కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి మీ మంచి మనసును, మీ విశాల హృదయాన్ని చాటుకోండి. జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఆ గోవింద నామస్మరణతో మనమందరం ఏకమవుదాం. లైక్ చేసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ శ్రీకృష్ణుడి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే మొట్టమొదటిసారిగా మా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. దీనివల్ల మేము పెట్టే ప్రతి ఆధ్యాత్మిక వీడియో, ప్రతి రాశి ఫలం, ప్రతి పరిహారం మీకు నేరుగా చేరుతుంది. ఈ ఛానల్ ద్వారా మీ జీవితానికి ఉపయోగపడే మరెన్నో గొప్ప విషయాలను, గ్రహ గోచార ఫలితాలను, ఆధ్యాత్మిక రహస్యాలను మీరు తెలుసుకోవచ్చు. మీ సమస్యలన్నింటికీ సులభమైన, శక్తివంతమైన పరిష్కార మార్గాలను కనుక్కోవచ్చు. కాబట్టి లైక్తో మీ మద్దతును అందించి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు సర్వం శుభం కలుగుతుంది. ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో మీరు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.